హాయ్ వ్యూవర్స్, మార్నింగ్ చాలా ఇంపార్టెంట్ వర్క్స్లో ఉండటం వల్ల ఇదిగో ఇప్పుడు ఫస్ట్ వీడియో చేస్తున్నాను. బట్ బెస్ట్ వీడియో. ట్రంప్ అనేవాడు భారత్ని తన కంట్రోల్లో పెట్టుకొని ప్రపంచం ముందు చక్రం తిప్పాలని చూశాడు. బట్ మనలో తలవంచల. ధర్మం అదే మా నమ్మకం. ధర్మానికి ఆ దేవుడికి మనం తల వంచుతాం, ఇంకెవడికి కాదురా అన్నారు. పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం ఆపేది నేను అని చెప్పేసి మొత్తుకుంటే నువ్వు కాదురా బాబు అని మనోళ్ళు అంటే రాహుల్ గాంధీ మాత్రం నమ్మేశాడు. నాకు ఇప్పటికే డౌట్, రాహుల్ గాంధీ అమెరికాలో పోటీ చేస్తాడా లేదా రాహుల్ గాంధీ పాకిస్తాన్లో పోటీ చేయబోతున్నాడా ఏంటని. పాయింట్కి వద్దాం. ట్రంప్ ఈజ్ డెడ్ అని సోషల్ మీడియా మొత్తం ఊగిపోతుంది. కారణం ఆగస్టు 30, 31, 2 తారీఖులలో వైట్ హౌస్ ప్రోగ్రాంలు ఏమీ లేవు ట్రంప్కి సంబంధించి చెప్పటం. ఏదన్నా అత్యవసర పరిస్థితి వచ్చి దేశంలో అధ్యక్ష పీఠం చేపట్టాల్సి వస్తే నేను చేపడతానని చెప్పేసి జేడీ వ్యాన్స్, మన భారతీయ రైలు చూసుకున్నటువంటి వ్యాన్స్ ఉన్నాడు కదా, అతను చెప్పున్నాడు. ఓవరాల్ చెక్ చేస్తున్నప్పుడు ఈ అమెరికా చెందిన ఎక్స్పర్ట్స్ అంటున్నారు కదా, వాళ్ళు ఈరోజు ట్రంప్ని ఎంత దారుణంగా వాళ్ళు తిడుతున్నారంటే డెమోక్రాట్లు, రిపబ్లికన్లు, సెనేటర్లు, రిమైనింగ్ అంతా కలగలిపి ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ట్రంప్ లాంటి వాడిని అమెరికా ఎన్నడూ చూసుండదు. రానున్న రోజులలో ఈ అమెరికాని ఓ రకంగా టాయిలెట్లో ఉన్నటువంటి ఒక కమ్మోడ్ లెక్క దాని యొక్క బ్రాండ్ మార్చబోతున్నాడు తప్ప అమెరికా అంటే పెద్దన్న అన్న వేళ దాన్ని ఇంకొండదు, ఆ బ్రాండ్ అంతా పోయినట్టే అన్నారు. కారణం ఈరోజు మన ఇండియా మీద అక్కసుతో కేవలం ట్రంప్ చెప్పేదానికి ఊగొట్టలేదని ఏవైతే మన దగ్గర అతిపెద్ద మార్కెట్ అయినటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ దాని మీద వాళ్ళు పట్టు సదిద్దని చూశారు. వాళ్ళ ప్రోడక్ట్లు మన మీదకి పంపేసి మనోళ్ళు కాదు కూడదని చెప్పేశారు. ఎందుకు? మన దేశం నుండి రైతులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, వీళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. అమెరికాలో కార్పొరేట్ వ్యవసాయం, దాన్ని వాళ్ళకి తక్కువ కాస్ట్కే ఉత్పత్తి చేస్తాడు ఆడు. బట్ మన అలా కాదు. సో ఇటువంటి మూమెంట్లో సస్యమేర వాళ్ళ యొద్దు అన్నాడు. అండ్ పాకిస్తాన్ సిద్ధమైపోయి నేనే కదా అదే చెప్పు అన్నాడు. నువ్వు కాదురా బాబు మన వాళ్ళు అన్నారు. తర్వాత రష్యా నుంచి అధిక మొత్తంలో ఆయిల్ కొంటుంది చైనా. బట్ అమెరికా మాత్రం అది ఇండియా అంటూ ఇండియా ఆయిల్ కొనటం వల్లే ఉక్రెయిన్ మీద ఈ రష్యా దాడి చేస్తున్న హడావుడి చేస్తున్నాడు. వాస్తవానికి ఉక్రెయిన్ ఎప్పుడూ లొంగిపోయేది. అమెరికా వాడు ఉక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేస్తున్నాడు. దిక్కుమాలిన జఫా ఎవరాలు చేస్తున్న మొత్తం అమెరికా మళ్ళీ మనల్ని అంటున్నాడు. ఇటువంటి మన వాళ్ళు ఏం చేస్తారు, ఆల్టర్నేటివ్ ఏముందో వెతికారు. మన వస్తువులు అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 25+ ఇంకో 25+ ట్యాక్స్ అన్నాడు, 50% ట్యాక్స్. అలాంటప్పుడు అమెరికా కూడా మనకి ఇంకేం మార్కెట్ లేదని చూశారు. వరల్డ్లో బోల్డ్ అని ఉన్నాయి మన వస్తువులు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అమెరికాకి సంబంధించి వాడు విర్రవిగుతుంది ఎందుకు? వాళ్ళ డాలర్ చూపించుకొని. అదే డాలర్ని మనం గనక తగ్గించగలిగితే ఇక వాడు సప్పబడిపోతారు కదా అనుకున్నారు. అప్పుడు బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ దేశాలు ఎక్కడైతే లావాదేవీలు జరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించి కామన్ కరెన్సీ అన్నప్పుడు రిక్ ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. మనకు తెలిసింది. రిక్ అంటే ఆర్ రష్యా, ఐ ఇండియా, సి చైనా, RIC. ఈ 3 దేశాల దానిలో చలామణి అయ్యే విధంగా విదేశీ వాణిజ్యానికి సంబంధించి ఆ కరెన్సీని త్వరలో తీసుకురాబోదని తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే వచ్చే 20 సంవత్సరాలలో ప్రపంచాన్ని భారత్ శాసించబోతూ ఉంది. రానున్నటువంటి 13 సంవత్సరాలలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన అవతరించబోతూ ఉంది. ఇవన్నీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నవే. భారత్ ఎక్కడ తలవంచలేదు. భారత్ ఎప్పుడు ధర్మాన్ని కట్టుబడుతూ ఉండని చెప్పింది. ఎవడన్నా పాకిస్తాన్ సపోర్ట్ పలుకుతూ మన మీద ఏదైనా పెత్తనం చేద్దాం చూద్దామంటే ఎవడు తోకలు కట్ చేస్తూ నిరూపించింది. ఓవరాల్గా అన్నప్పుడు రష్యా మనకి మిత్రదేశంగా ఉంది. చైనా వచ్చేసి ఇప్పుడు శత్రు దేశం కాదు. విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ నువ్వు బతుకు నేను బతుకుదాం. ఎప్పుడో గ్యాల్వాన్ లోయ 2020లో ఇష్యూ జరిగిన మాట నిజమే. 2018లో మన మోదీ చైనాలో వెళ్ళి అక్కడ చర్చలు జరిపిన మాట నిజమే. ఇప్పుడు మరలా చర్చలు జరుపుతూ ఉన్నారు ఆ షాంఘైలో అనుకుంటా. ఓవరాల్గా అన్నప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ వాళ్ళు నువ్వు ఎదుగు నేను ఎదుగుదాం. మన దేశాల సరిహద్దు వివాదాలు కనుక ఉంటే చక్కబెట్టుకుందాం తప్ప అమెరికా ఎంటర్టైన్ చేయొద్దు. ఓవరాల్గా అన్నప్పుడు ఈ దెబ్బతో ఇక అమెరికా అన్నది ఓ రకంగా అమెరికాలో ఉన్న అంతా కూడా వలసదారులే. వాళ్ళు ఇప్పుడు ప్రపంచం మీద పెత్తనం చల్లుతాను చూస్తున్న మూమెంట్ ఉంది. అది తట్టుకోలేకపోతుంది ఇండియా కానీ చైనా కానీ. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా రష్యాని అమెరికా దెబ్బతిద్దామని చూస్తుంది. రష్యా వచ్చేసి అమెరికా తోకలు కట్ చేద్దాం అది చూస్తుంది. ఈ మూమెంట్లో మన మీదకి వచ్చిన అమెరికాని మనం ఎందుకు టాలరేట్ చేయాలి? అదే మోడీ చేశాడు. సో సింపుల్ నేను చెప్పదలుచుకుంది,
ట్రంప్ నిజంగా చనిపోతాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ టెన్యూర్లో అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 సంవత్సరాల పాటు అధ్యక్ష పదవిలో అయితే ఉండడు. జేడీ వ్యాన్స్ ఖచ్చితంగా అధ్యక్షత నాకు అనిపిస్తుంది. అమెరికాలోనే భారీ తిరుగుబాటు ట్రంప్ మీద రాబోతుంది. మన మీద వేసిన ట్యాక్సెస్ సంబంధించి ఫెడరల్ కోర్టు పక్కన పెట్టేసింది. అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము వాదించుకుంటామన్నాడు ట్రంప్. ఈలోపు ఏం చేసింది, రేపు అక్టోబర్ 17వ తారీఖు వరకు స్టే విధిస్తున్నామన్నారు. అంటే మన మీద వేసిన ట్యాక్సులు ఏవైతున్నాయో ఆ ట్యాక్సులు అలాగే వాళ్ళు వసూలు చేస్తారు. కానీ అక్టోబర్ 17 లోపు కనుక వీళ్ళు కనుక సుప్రీంకోర్టులో కనుక ట్రంప్ వేసిన ట్యాక్సులు ఏవైతున్నాయో అది కరెక్ట్ అని కనుక ప్రూవ్ చేసుకోలేకపోతే ఈ ట్రంప్ వేసిన నిర్ణయాలు దెబ్బకి అవతలకి వెళ్ళిపోతాయి. అమెరికాలో ఎదురు దెబ్బ, వాళ్ళ పార్టీలో ఎదురు దెబ్బ, ప్రపంచవ్యాప్తంగా ఎదురు దెబ్బ. ట్రంప్ లాంటి దరిద్రుడు మేము ఎక్కడ చూడలేదని చెప్పేసి అమెరికా వాళ్ళు సైతం మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి, ధర్మం సైడ్ నిలబడేటువంటి మనం, ధర్మాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న మనం ఎప్పటికైనా విశ్వ విజేతలమే, విశ్వ గురువులమే.